తుక్కు కింద అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, దీని కింద ఉన్న భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తుందని ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. 100 సంవత్సరాలకు సరిపడా ముడిసరుకు అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. జిల్లా పర్యటనలో భాగంగా సిసిఐ సిమెంట్ పరిశ్రమను సిసిఐ సాధన సమితి సభ్యులు, సిపిఎం నాయకులు, ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. వీరిని లోపలికి అనుమతించకుండా సిసిఐ అధికారి అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ బీజేపీ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఆధ్వర్యంలో భూముల రియల్ ఎస్టేట్ చేసి కోట్ల రూపాయలు గడించాలని కుట్ర సాగుతుందన్నారు. సిసిఐను తిరిగి తెరిపించే వరకే సాగే ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మనతో అడుగుతాం, మన బాధ ఏంది. ఆదిలాబాద్లో ఉన్న ఒకే ఒక సిమెంట్ పరిశ్రమను బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 27 సంవత్సరాల కిందటి నుంచి దీన్ని మూత వేసింది. ఈ పరిశ్రమనంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు, ఆదానీలకు లాంటి వాళ్ళకు అప్పగించడానికి ఈ పరిశ్రమను మూతబెట్టింది. ఇది దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. దాదాపు ఇక్కడ ఉండేటటువంటి 10,000 మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి పరిస్థితి కొనసాగింది. అట్లాగే ఇక్కడ 100 సంవత్సరాల వరకు ఈ పరిశ్రమ పనిచేయడానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఇక్కడ ఉంది. అట్లాగే ట్రాన్స్పోర్ట్, ఇతర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఇదంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి, దీనికి నిధులు కేటాయించకుండా, ఇక్కడ ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా దీన్ని మూతబడేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేసింది. ఇప్పుడు ఇది ఆదానికి అప్పజెప్పి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న భూములంతా కూడా రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకొని కోట్లు గడించాలనేటటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది. సిపిఎం పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సిసిఐ పేరుతో అనేక సంఘాలు, సంస్థలంతా కూడా అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆందోళన జరుగుతుంది. వాళ్ళ పోరాటానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ఈ సిసిఐని తెరిపించేంత వరకు పోరాటంలో సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, అట్లాగే అమిత్ షా కూడా దీనికి ఓట్లు వేసే అధికారం ఇస్తే ఈ సిసిఐని తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అది నెరవేర్చడం లేదు. వెంటనే తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ముందు పదవులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు ఈ సమస్యను మభ్యపెట్టి ఇంకెంతో కాలం దోపిడీ చేసుకుంటాం, ఇటు సంపదనంతా కూడా దోచుకుంటామని చెప్తే తిరగబడేటటువంటి పరిస్థితులు వస్తాయి. బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సన్నద్ధమవుతారు. అలాంటి పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది, అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.